ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం దిగు మా నాన్నకెంత ఆస్తుందని మా అమ్మమ్మని అడిగావు కదా అది చూపించడానికే తీసుకొచ్చాను ఈ కళ్యాణ మండపం మాదే అవును నాకు పెళ్లి ఇక్కడే జరుగుతుంది కానీ అంతకంటే ముందు నీ చావుకి ముహూర్తం ఇక్కడే పెట్టబోతున్నాను ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు నాకేం పిచ్చి పట్టలేదు నీకు పట్టిన పిచ్చిని వదలగొట్టబోతున్నాను కాసేపట్లో నా మాటలు చేతలు నీకే అర్థమవుతాయి పద నువ్వు చచ్చిన తర్వాత నీ ఫోటోకి దండ వేయాలి కదా అందుకని ఏయ్ నీ డ్రామా చాలు కానీ అసలు నువ్వెవరో చెప్పు ఏయ్ నువ్వు అనాథవి కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నిజం చెప్పకపోతే ఈ నూతులో తోసేస్తాను చెప్పు చెప్పవే నువ్వెవరు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఏం చేయాలని వచ్చావు ఆషాఢభూతిగా వచ్చావా లేక విభజించి పాలించడానికి ఇండియా వచ్చిన ఇంగ్లీష్ వాళ్ళ వచ్చావా చెప్పవే చెప్పు నువ్వు మూగదానివి కాదు నీకు మాటలొచ్చు కానీ కావాలని అలా నటిస్తున్నావు మా అన్నయ్య ఐ లవ్ యూ రాసుండడు నువ్వే రాసి వాడి మీదకి నెట్టావు అంతేకాదు మా అమ్మమ్మ చూసినప్పుడు పాటలు పాడి అడిగితే మాటలు రానట్టు నటించావు నీ ప్రతి ప్రవర్తన నా అనుమానాన్ని రెట్టింపు చేస్తోంది నువ్వెవరో చెప్తావా లేక నూతిలో తయమంటావా మా నాన్నగారి మంచితనాన్ని నీకనుకూలంగా మలుచుకున్నావు నన్ను విసిగించకుండా నిజం చెప్పు
ఏ సీత, ఒక అబద్ధం 10 నిజాలను దాస్తుంది. నిజం చెప్పు, నువ్వెవరు? ఆఖరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్తావా లేక నూతులో తోయమంటావా? ఐ లవ్ యూ నేను రాయలేదు, మీ అన్నయ్యే రాశాడు. నా శీలాన్ని కాపాడుకోవడానికి మీ ఇంటికొస్తే ఇక్కడ కూడా మానభంగం పద్ధతి ఎదురైంది. బయట కీచకుల నుంచి బయట పెడితే ఇంట్లోనూ కీచకులు కాచు కూర్చున్నారు. నాలాంటి బ్రతుకు ఏ ఆడదానికి రాకూడదు. బాణం వేయబోయిన వేటగాడు బాగానే ఉన్నాడు. చావుబోయే లేడి పిల్లదే తప్పు అన్నట్టుంది నా పరిస్థితి. నా నిజాయితీ నిరూపించుకోవడానికి చావడం తప్ప మరేం కనిపించడం లేదు. నేను చచ్చి నా నిజాయితీని బ్రతికించుకుంటాను. ఇంటా బయట బ్రతకడానికి వీల్లేని నాలాంటి అనాథలకు చావే శరణ్యం. ఇది కూడా డ్రామాలో ఒక భాగమేనా? రమ్మంటుంటే నిజంగా నువ్వు అనాథవే, నేను నమ్ముతున్నాను. రా. సార్, ఒక యాడ్ ఇవ్వాలి. మ్యాటర్ ఉందమ్మా? ఇది ఫోటో, ఇది మ్యాటర్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు సీత. సరిపడే ఎత్తుంటుంది, ఎరుపు రంగు, చలాకీగా ఉంటుంది. కానీ మాటలు రావు, మోగది. తనకెవరూ లేరని, అనాథనని ఈ అమ్మాయి చెబుతుంది. ప్రస్తుతం ఈ దిగువనిచ్చిన చిరునామాలో క్షేమంగా ఉంది. ఈ అమ్మాయికి సంబంధించిన వారు కానీ, తెలిసిన వారు కానీ, బంధుమిత్రులు కానీ ఈ దిగువనిచ్చిన చిరునామాకు సంప్రదించవచ్చును. తగిన ఆధారాలు చూపి ఈ అమ్మాయిని తీసుకెళ్లగలరు. ఇట్లు ఇందు. ఈ యాడ్ రేపటి ఇష్యూలో రావాలి. తప్పకుండా వస్తుందమ్మా. ఈ మధ్యలో తప్పిపోయిన వారు ఎక్కువయ్యారు. ఇది తప్పిపోయిన కేసు కాదు, తప్పించుకున్న కేసు. ఏదైతేనేలమ్మా. పెరుమాళ్ళు, 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 ఎంత పిలిచినా వినిపించుకోకుండా ఏమిటి ఆలోచిస్తున్నావు? అదేం లేపిని, అనిత పెళ్లికి నేనేమేం పనులు చేయాలని ఆలోచిస్తున్నాను. అనితకు పెళ్ళా? సంబంధం చూడాలి, అనితకు పెళ్లి కొడుకు నచ్చాలి, పెళ్లి కొడుకు అనిత నచ్చాలి, ముహూర్తాలు పెట్టాలి. ఆగండి, ఇతనే నీ కాబోయే బావగారని ఒక అతన్ని అనిత నాకు పరిచయం చేసింది. మీరేమో సంబంధం చూడాలంటున్నారు. కాబోయే బావగారిని పరిచయం చేసిందా? అవును పిన్ని, పొట్టిగా ఎర్రగా గడ్డం పెట్టుకుని అందంగా ఉంటాడు. ఓ రోజు మన గుడిలో కలిసామే అమ్మగారు. ఆ అమ్మగారు తోటి మన ఇంటికి వచ్చాడండి. ఇక్కడే బయట ఇద్దరు పరిగెడుతుండగా నేనే బావగారిని దొంగని పట్టుకున్నాను. అప్పుడే అనిత చెప్పింది ఇతన్ని నీ కాబోయే బావగారని. అతని పేరు కూడా బాలాజీ అండి. అంటే బాలాజీని అంత ప్రేమిస్తోందన్నమాట. ఇది మనసులో పెట్టుకునే నేను కోటీశ్వరుని ఇంటి కోడలుగా వెళ్తానని చెప్పిందనమాట. బాలాజీ వాళ్ళు కోటీశ్వర్ల పిన్ని? అవును. అయితే పిన్ని, అనితని బాలాజీకి పెళ్లి చేద్దాం పిన్ని. ఆ తర్వాత చూద్దాం గాని నువ్వు ముందు బాలాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళరా. ఎందుకు పిన్ని? బావగారిని తీసుకురావడానికా? కాదు, బాలాజీ వాళ్ళ నాన్నకి పాలకోవా అంటే ఇష్టం. ఇది తీసుకెళ్ళి ఇచ్చిరా. బాలాజీలు నాకు తెలియదు పిన్ని. గుర్తులు చెప్తాను, వెళ్తావా? కొండ గుర్తులు చెప్పండి, వెళ్ళొచ్చేస్తాను. మన వీధిలో కుడివైపుకు వెళ్ళు. వెళ్ళానండి. ఎడం వైపుకు తిరుగు. తిరిగానండి. మెయిన్ రోడ్ వస్తుందిగా? వచ్చిందండి. ఆ మెయిన్ రోడ్లో కొంచెం దూరం వెళ్తే గంట స్తంభం కనిపిస్తుంది. కనిపించిందండి. దానికి ఎడం వైపుకు తిరుగు. తిరిగానండి.
అక్కడ 3 వీధులు వరుసగా ఉంటాయి. ఆ మధ్య వీధిలోకి వెళ్ళు. మధ్య వీధిలో కదండి, ఉమ్. వెళ్ళానండి. ఆ వీధికి మధ్యలో రోడ్డుకి ఎడమవైపు కుళాయి ఉంటుంది. కొళాయి పక్కిల్లండి? కాదు, కుడివైపున ఎదురిల్లు, నలుపు రంగులో పెద్ద గేట్ ఉంటుంది. పెద్ద గేట్ అండి? అయితే అది పెద్దిల్లా చిన్నిల్లా అండి? పెద్దిల్లే. అయ్యి బాబోయ్, పెద్దిల్లా అంటే కుక్కలన్నీ ఉంటాయండి. నాకు కుక్కలు అంటే చాలా భయం అండి. కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 సూదులు వేస్తారండి. నేను వెళ్ళనండి, నేను వెళ్ళను. కుక్క లేదు పెరుమాళ్ళు. కుక్క లేదండి? అయితే నేను వెళ్తానండి. ఇవ్వండి. ఆగాగు, గుర్తుందా దారి? చెప్పు. కుడివైపు, ఎడవైపు, గంట స్తంభం, 3 వీధులు, మధ్య వీధి, కొళాయి పంపు, నలుపు రంగు గేటు. వచ్చి ఇంతేనా? ఇవ్వండి. ఏ బాబు ఆగాగు, ఎవరు నువ్వు? నేను మూర్తి బాబాయ్ గారి ఇంటి నుంచి వస్తున్నాను. బాలాజీ తండ్రి గారిని కలవాలి. కలవాలా? సరే వెళ్ళు. ఏమండి, ఏమండి, ఇంట్లో ఎవరండి? ఏమండి, ఏమండి? ఎవరు? నమస్కారం అండి. నీకెవరు కావాలి? బాలాజీ గారు తండ్రి గారు ఉన్నారండి. దేనికి? ఆయనకు ఒకటి ఇవ్వాలండి. ఏమిటది? ఆయనతో చెప్పాలండి. నేనే బాలాజీ తండ్రిని. అలాగా? బాలాజీ గారి తండ్రి గారండి. మా మూర్తి బాబాయ్ గారి శారదమ్మ పిన్ని గారు ఉన్నారు కదండి, ఆ పిన్ని గారేమో మీకు పాలకోవ ఇమ్మని నన్ను ఇక్కడ పంపారండి. మా పిన్ని గారికి మీరు అన్నయ్య అయితే మీరు నాకు మామయ్య అవుతారు కదండి. అవును, ఇంతకు నువ్వెవరు? నేనండి, అనాథనండి. నా పేరు పెరుమాళ్ అండి. మూర్తి బాబాయ్ గారు ఉన్నారు కదండి, ఆయనే నన్ను ఆదరించి కన్నబిడ్డలా చూసుకుంటున్నారండి. ఓహో, మూర్తి ఆదరించింది నిన్నేనా? అవునండి. ముందు ఈ పాలకోవ రుచి చూసి చెప్పండి. తర్వాత తింటాలే. అదంతా కుదరదు, ఇప్పుడే మీరు రుచి చూసి చెప్పాలి. ఆ మాట మా పిన్నికి చెప్పాలి. తినేదాకా వదిలేట్లేవే. ఎలా ఉందండి? అమృతంలాగుంది. మీరు అన్న ముక్క మా పిన్నికి అప్పచెప్పేస్తానండి. ఇదిగోండి, పట్టుకోండి, మర్చిపోకుండా తినండి. నేను వస్తానండి. పిచ్చి బామ్మగారు, పెరుమాళు, పిచ్చి బామ్మగారు గొంతులా ఉంది. పిచ్చి బామ్మగారండి, నన్ను పిలిచారా అండి? ఒరే పిచ్చి పెరుమాళు, నేను ఇక్కడ ఉన్నాను రా. ఇక్కడ ఉన్నారా పిచ్చి బామ్మగారండి? నమస్కారం అండి. ఏంట్రా ఇలా వచ్చావు? బాలాజీ నాన్నగారికి మా పిన్ని గారు పాలకోవ ఇచ్చిరమ్మన్నారండి. పాలకోవా? ఇవ్వు. అప్పుడే మామయ్య గారికి ఇచ్చేసానండి. మా అల్లుడు నీకు మామయ్య ఏమిట్రా? పిచ్చి పిచ్చి. బాలాజీ నాన్నగారు మా పిన్ని గారికి అన్నయ్య అయితే నాకు మామయ్య గారు అవుతారు కదండి. ఓరి గడుగ్గాయ్, ఆ రూట్లో వచ్చావా? సరే ఎళ్ళు. బాగుగారండి, ఈ ఇంట్లో ఎవరో కొత్త అమ్మాయి వచ్చారంట కదండి. వచ్చింది. నువ్వు పిచ్చి మాలోకం, అదొక మూగ మాలోకం. మూగపిల్ల అండి? అంటే మాటలు రావండి? రావని చెప్పింది, కానీ పాడుతుంది. అదేలాగండి? అదే చిదంబర రహస్యం. అది తెలియక తలకిందులవుతున్నాను రా. బావగారండి, నేను ఒకసారి ఆ మూపిల్లని చూస్తానండి. దేనికి? మా ఊర్లో మూగ స్నేహితుడు ఉన్నానండి, వాడితోనే నేను మాట్లాడతాను. నాకు మూగ వాళ్ళతో మాట్లాడంటే చాలా ఇష్టం అండి. అయితే మూగ భాష నీకు అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందండి. చిదంబర రహస్యం తెలుసుకోవడానికి మంచి ఆయుధం దొరికింది. రా పద. ఏ మూగపిల్ల, ఏ బబ్బే, ఏ ఎక్కడ చచ్చావే? ఇందాక ఇక్కడే ఉంది, ఎక్కడ పోయిందబ్బా? ఇక్కడ కూర్చో, కబుర్లు చెప్తూ ఉండు, ఈ లోపల వచ్చేస్తుంది. వద్దు పిచ్చి బామ్మగారు, నేను ఇంటికి వెళ్తాను. అక్కడ పిన్ని నా గురించి ఎదురు చూస్తుంది. నేను ఎక్కడైనా దారి తప్పాను, చాలా బాధపడుతుంది. చూసి వెళ్తూ గాని. నేను ఇంకో రోజు వస్తాను. మీ ఇంటికి వచ్చి నేను చూడలేకపోయానని బాధతో వెళ్తుంటే వెతకపోయినదిగా కాలికి తేలినట్టు నువ్వు నా ముందు ఎదురొచ్చావు.
నేనంటే నీకంత అభిమానమా? ఎందుకట? నేనంటే నీకు అభిమానం అంట కదా, అందుకట. నేను నిన్ను అభిమానిస్తున్నట్టు నీకెలా తెలుసు? ఇందు, నేను ఎవరైనా చూడగానే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ చెప్పేయగలను. అదేలాగా వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళని గుర్తుపట్టగలను. ఇందు, ఊర్లో అందరు నన్ను పిచ్చి మాలోకం అంటారు. గుడిలో నువ్వు నన్ను మనిషిగా చూసావు. మీ అమ్మ దగ్గర నా గురించి గొప్పగా చెప్పావు. అంటే నా మీద నీకు అభిమానం ఉన్నట్టే కదా. పెరుమాళ్ళు, నువ్వు పిచ్చివాడివి కాదు. నిన్నలా అన్నవాళ్లే పిచ్చివాళ్ళు. ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. కొందరికి సినిమాల పిచ్చి, కొందరికి క్రికెట్ పిచ్చి, మరికొందరికి రాజకీయాల పిచ్చి, అందరికీ డబ్బు పిచ్చి. ఏదో రకమైన పిచ్చి లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నీలాంటి వాళ్ళెందరో మహామహులయ్యారు. తమ పిచ్చిని మానవాళికి మంచిగా పంచి ఇచ్చారు. విమానం కనిపెట్టిన రైట్ సోదరుల తొలి ప్రయోగాన్ని పిచ్చిగా జమకట్టారు. టెలిఫోను, కరెంటు, రాకెట్టు, రోదసీ ప్రయాణం, ఇవాళ మనకు ఉపయోగంలో ఉన్న ప్రతిదాన్ని కనుగొన్న మహనీయుల తొలి ప్రయత్నాలను పిచ్చి చేష్టలుగా జమకట్టారు. ప్రపంచంలో గొప్పదనం ఎన్నో రకాలుగా ఉంటుంది. కొందరు గొప్పవారుగానే పుడతారు, కొందరు తమ కృషితో గొప్పవాళ్లవుతారు. నీలో ఉన్నది పిచ్చి కాదు, తెలివి. దాన్ని సానబడితే నిన్ను పిచ్చివాడని అన్నవాళ్లే మెచ్చుకుంటారు, నీకు పాదాభివందనం చేస్తారు. వెళ్ళిరా. సువ్వి సువ్వి అసుప్పాలమ్మా సీతాలమ్మా గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వి సువ్వి. ఇంతసేపు ఎక్కడ చచ్చావే? మేడ మీద కాకులు తోలుతున్నావా? ఏంటి బట్టలారేయడానికి వెళ్ళావా? సరే ఎళ్ళు, నీ పని చూసుకో, నేను టీవీ చూడాలి. ఏంటే? నువ్వు మేడ మీద ఉన్నప్పుడు నిక్కర వేసుకొని పాల డబ్బా తీసుకొచ్చాడే, వాడెవడాని అడుగుతున్నావా? మాకు వాడికి సంబంధం ఏమిటని అడుగుతున్నావా? నీకు మాకు సంబంధం ఏమిటి? అలాగే వాడికి మాకు సంబంధం ఏమీ లేదు. సంబంధం లేకుండా ఎందుకు వచ్చాడో తర్వాత చెప్తాను గాని ముందు నువ్వెవరు? నీకు మా అల్లుడికి సంబంధం ఏమిటి? నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు? ముందు అది చెప్పు. నోరు మొయ్. నీ చిదంబర రహస్యం తెలిసే వరకు నీకు బేబే, నీ బేబేకి బేబే. బే బే. ఏంటమ్మా అలా ఉన్నావు? నిద్ర రావడం లేదా? ఏం చెప్పమంటావు? నా మాట అంటే ఎవరికీ లక్ష్యం లేకుండా పోయాక చెప్పి ఏం లాభం? ఇప్పుడేమైందమ్మా? ఏం కాలేదు, కాకూడదని నా ఏడుపంతా. ఆ చెప్పేదేదో నాకు అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. ఇంట్లో పెళ్ళిడికొచ్చిన 3 మగపిల్లలున్నారు. కులం, గోత్రం, ఊరు, పేరు, తాడు బొంగరం లేని ఆ మోగపిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇంతకాలం ఆశ్రయం ఇచ్చి పోషించింది చాలు, దాన్ని వదిలించుకోండి అంటూ నెత్తి నోరు మొత్తుకుంటున్నా మీ నాన్న వినడం లేదు. ఆయనకు ఎంత తోస్తే అంత, అంతేగాని ఇంట్లో వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోరు. ఆయన ధీమా ఆయనది, నా బెంగ నాది. నువ్వేం బెంగపడక్కర్లేదమ్మా. సీత గురించి పేపర్లో ప్రకటనిచ్చాను. ఇంకో 2 రోజుల్లో దాని బండారం బయటపడుతుంది. ఇందు, నువ్వెళ్ళి నిశ్చింతగా పడుకోమ్మా. ఆ సీత సంగతి నేను చూసుకుంటాను.
చెల్లమ్మ కాఫీ. అరే ఏంటన్నయ్య, కాఫీతో పాటు పాలు, డికాషన్, పంచదార ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు? కాఫీలో పాలు ఎక్కువైతే డికాషన్ కలపొచ్చు, డికాషన్ ఎక్కువైతే పాలు కలపొచ్చు, ఇది రెండు ఎక్కువైతే పంచదార కలపొచ్చు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కోసారి వస్తే మిగతా పనులన్నీ ఎవరు చూస్తారు? బట్టలు ఉతకాలి, ఇంటి పనులు చేయాలి, ఇవ బోల్డ్ అని పని ఉన్నాయి. ఇదిగో పట్టుకో. అదిగో పేపర్ వచ్చింది, ఇది తీసుకెళ్లి బాబాకి వెళ్ళి పట్టుకో ఇచ్చే.